అమ్మా దుర్గమ్మ తల్లి, ఇంతకాలం నా చెల్లెలి చదువుకి ఏ అవాంతరం రాకుండా నువ్వే కాపాడావు. ఇక ముందు నీదే బాధ్యత. నేనేమో చదువురాని దాన్ని, చనిపోయిన మా అమ్మ మాట ప్రకారం నా చెల్లెల్ని డాక్టర్ చదివిస్తున్నాను. మా స్నేహ అవినీతికి లొంగకుండా, నీతి నిజాయితీ తప్పకుండా, ధర్మానికి కట్టుబడి పెద్ద డాక్టర్ అవ్వాలి. అదే నా కోరిక. ఆశీర్వదించు తల్లి. స్నేహ, నీకు 100 ఏళ్ళు. పొద్దున్నే దేవతకి నీ గురించే దండం పెట్టుకున్నాను. నా ఫోనే వస్తుందని నీకెలా తెలుసక్క? ఈ ఫోన్లో నీ ఒక్క నెంబరే ఉంది. అది సరే గాని పరీక్షలు ఎప్పుడమ్మా? పరీక్షల ముందు ప్రాక్టికల్స్ ఉంటాయక్క. అవి కూడా 2 రోజుల్లో అయిపోతాయి. పరీక్షలు బాగా రాయమ్మా. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. మన అమ్మ కోరిక నెరవేర్చాలి. థ్యాంక్ యూ అక్క. ఏమి స్నేహ, ఎక్కడి నుండి? మా అక్క దగ్గర నుంచే. ఎప్పుడూ నా క్షేమం గురించే ఆలోచిస్తుంది. నీకు అలాంటి అక్క దొరకడం నీ అదృష్టమే. అలాంటి అక్క 100కి1 చాలు. మా అక్కతో నన్ను పోల్చకండి. ఆమె పెద్ద మనసు ముందు నేను చాలా చిన్నదాన్ని. ఓ, టైం 5 అయిపోయింది. వేరే ఎంగేజ్మెంట్ ఏమైనా ఉందా? అవును, నా ఫ్రెండ్ని కలుసుకోవాలి. 4 గంటలకే వస్తా అని చెప్పాను. నాకు తెలుసులేవే ఆ ఫ్రెండ్ ఎవరో. ఆలస్యం అయితే అనురాగం విరాగం అయ్యే ప్రమాదం ఉంది. అయ్యో పాపం, గంట లేట్ అయింది. విరహంతో వేగిపోతూ ఉంటాడు. బాబాయ్. ఏంటమ్మా ఇంకా పని కాలేదా? బాబాయ్, నీ దగ్గరికే వద్దాం అనుకుంటున్నాను. స్నేహకి డబ్బు అవసరమంట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? రేపు వారంలోనే పరీక్షలంట బాబాయ్. డబ్బు పంపించమంది. పాపం డబ్బుకి ఎంత ఇబ్బంది పడి చెప్పిందో నాతో. సరేనమ్మా, ఇప్పుడేం చేద్దాం? అది కావాలంటే పంపించాల్సిందే బాబాయ్. కాదని లేదని నువ్వు ఎప్పుడన్నావు కనుక పంపించాల్సిందేనమ్మా. నిజమే, కానీ ఎలా? ఏమిటి బాబాయ్, నీకు తెలియందేముంది? ఈ ఇల్లుందిగా, ఈ ఇంటిపై మరికొంత డబ్బు అడుగుదాం. ఇదే ఆఖరనుకో, ఇక మన స్నేహ డాక్టర్ అయిపోతుంది. నా బరువు బాధ్యత అంతా తీరిపోతుంది. నిజమేనమ్మా, కానీ ఇంటి మీద ఇక అప్పు పుట్టదు. ఏం బాబాయ్? మామూలుగా ఇచ్చేదానికంటే ఈ ఇంటి మీద ఎక్కువే తీసుకున్నావమ్మా. ఇంకా కావాలనుకుంటే ఈ ఇల్లు అమ్మాల్సిందేనమ్మా. అమ్మేద్దాం. ఆలోచించు, బాగా ఆలోచించమ్మా. నీ చెల్లెల సంగతి సరే, నీ సంగతి కూడా ఆలోచించమ్మా. చెల్లెలు కాకుండా నాకే ఉంది బాబాయ్ ఆలోచించడానికి. చూడమ్మా, తినడానికి ఉన్న కాస్త పొలము అమ్ముకున్నావు. ఉండటానికి మిగిలిన ఇల్లు కూడా అమ్ముకుంటే. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు బాబాయ్? అది కాదమ్మా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? ఆడదన్న తర్వాత ఏనాటికైనా పెళ్లి చేసుకోవాల్సిందేగా. ఇప్పుడు ఎందుకులే బాబాయ్ ఆ మాటలు? మాటలు కాదమ్మా, మనసులోని బాధ. నేను కనకపోయినా కన్నబిడ్డలా కలిసిపోయావు. నిన్ను, నీ మంచితనాన్ని చూస్తూ నీ భవిష్యత్తును ఊహిస్తే కడుపులో ఏదో తెలియని కలత తల్లి. ఇంత త్యాగానికి చివరికి నీకు ఏం దక్కుతుందోనమ్మా. నాకేం పర్లేదు బాబాయ్, ముందా డబ్బు సంగతి చూడు. అలాగేనమ్మా. బాబాయ్, ఇల్లు అమ్మినట్టు పొరపాటును కూడా స్నేహకు చెప్పొద్దు. అది బాధపడుతుంది. దాని చదువు పాడవుతుంది బాబాయ్. ఏమిటో, ఒక మంచి చేయాలంటే ఉన్న మంచినంతా అమ్మేయాలి. ఏం చేస్తాం?